అందరికీ నమస్తే. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. ఫిలిం ఇండస్ట్రీలో సత్తా చాటాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆ ఛాన్స్ అందరికీ రాదు. ఛాన్స్ వచ్చిన వాళ్ళు కొందరు సద్వినియోగం చేసుకోరు. కానీ ఈయన అలా కాదు. ఎలా కొట్టాడంటే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో ఒక పాట రాశారు. అండ్ ఈ సినిమా గురించి మరింత చిట్చాట్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆ సాంగ్ రాసిన రాంబాబు గోసాల. నమస్కారం అండి. నమస్తే అండి. హరిహర వీరమల్లులో చేసే అవకాశం మీకు ఎలా వచ్చింది? డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు ఉన్నారు కదా, ఆయనకి అంతకుముందు రూల్స్ రంజన్ అని ఒక సినిమా చేశారు ఆయన. దాంట్లో సమ్మోహనుడు అనే పాట నేనే రాశా. అది చాలా ఫేమస్, చాలా హిట్ అయింది. అది చాలా ట్రెండింగ్ అయింది చాన్నాళ్ళ పాటు. ఆ పరిచయం మీద ఈయన పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారని తెలిసి నేనే ఆయన అప్రోచ్ అయ్యి, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఇంతవరకు పెద్ద హీరోకి రాయలేదు, నేను చాలా సినిమాలు రాశాను కానీ పెద్ద హీరో, పెద్ద ప్రాజెక్టు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకా వర్క్ చేయలేదు, కొంచెం నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే, అన్ని లవ్ సాంగ్స్ ఇవన్నీ రాసావు కదా, మరి ఇదేమో చాలా భారీ సినిమా, పవన్ కళ్యాణ్ హీరో, ఆయన ఇమేజ్కి తగ్గట్టు రాయాలి, అలాగే ఈ సినిమా కూడా చాలా భారీ స్కేల్లో మేము ప్లాన్ చేసి చేస్తున్నాము, మరి దీన్ని ఎలా అంటే, లేదు సార్ నేను ఏ సిచ్యువేషన్కి అయినా రాస్తాను, నన్ను ట్రస్ట్ చేయండి అంటే, అప్పుడు ఆయన కొన్ని విజువల్స్ చూపించారు ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళి. అప్పటికి షూట్ అయిపోయింది కొంచెం, అది ఎడిటింగ్ రూమ్లో ఆ విజువల్స్ అన్ని నేను చూడగానే నేను అసలు స్టన్ అయిపోయా. చాలా భారీగా, చాలా గ్రాండ్గా ఉందన్నమాట. సార్ నేను రాస్తాను అని చెప్తే, అప్పుడు ఆయన ఒక ఫుల్ యాక్షన్ ఎపిసోడ్, ఒక చాలా ఫైట్ అవంతా ఉంటుంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ని హీరోని ఎలివేట్ చేస్తూ రాయాలి. అంటే సాంగ్ రాయాలంటే మనకు ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ ఎవరు చేస్తారు? అదే డైరెక్టర్ చేస్తారు. నాకు ఆ యాక్షన్ సీక్వెన్స్ అదంతా చూపించి, ఇక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్లో ఇక్కడ నుంచి సినిమా ఇంకా ఎండింగ్ వరకు ఒక రేంజ్లో పరిగెడుతూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్ అదంతా మనం ఇక్కడ కనుక ఒక మంచి పాట వేస్తే అసలు ఇంకా అది ఒక రేంజ్లో ఉండాలి, మరి నువ్వు ఏం చేస్తావో ఎలా రాస్తావో అని చెప్పారు నాకు. అప్పుడు నేను కీరవాణి గారిని దృష్టిలో పెట్టుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకున్నా, ఆ విజువల్స్ని చూసి ఇంకప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. వజ్రదేహాయ అని అలా కొంచెం ఒక సాకిలాగా తీసుకుని, అది కొంచెం పాట స్టార్ట్. తర్వాత పల్లవికి వచ్చేపాటికి ఒక శివుణ్ణి అన్వయిస్తూ శివతాండవం లాగా ఒకటి తీసుకుని అది పల్లవలా చేసుకున్నాను అనమాట. అదేంటంటే, ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, అలా స్టార్ట్ చేశాను అనమాట పాట. తర్వాత ఇంకొక వేరియేషను అంటే, ఒక పాట సగంలోకి వెళ్ళిన తర్వాత ఒక హై మూమెంట్ కావాలి కదా, దానికోసం రారా అసురులే ముసురుకోగ రారా అహుతులే కసురుకోగా అని ఒక స్టాంజా ఉంటుంది. ఇంక ఎండింగ్ పీక్స్కి వెళ్ళాక అది ఇక పవన్ కళ్యాణ్ గారు ఫైట్ సీక్వెన్స్ చాలా భారీగా ఉంటుంది. అది అప్పుడు నాకు ఇంకా బాగా ఏదో చెప్పాలి అనిపించి, అప్పుడు ఒక 4 లైన్లు తీసుకున్నా, అది ఇంకా చాలా ఇంపాక్ట్గా ఉండాలని. అవి ఏంటంటే, పొగరు విడని మదగజం, బెదిరి అదిరే ముజ్జగం, పదునుగున్న అంకుశం, గురిని గెలుచు అంబకం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. ఆ లాస్ట్ లైన్ పవన్ కళ్యాణ్ గారి కోసమే రాశాను ఎక్స్క్లూజివ్గా. ఇది భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. ఆ రైటింగ్ లో ఎంత మీనింగ్ ఉందో. అంటే ఇప్పుడు మంచిగా పాలిటిక్స్ లో వచ్చారు కాబట్టి, అంటే ఆ సినిమాలో అది ఉంది, బయట ఆయన క్యారెక్టర్ ఇప్పుడు ధర్మం కోసం పోరాటం అనేది సినిమా క్యాప్షన్, సినిమాలో కూడా అదే జరుగుతుంది. బయట కూడా ఆయన సనాతన ధర్మం అనేది ఆయన చేస్తున్నారు. ఆ రెండింటిని అన్వయించుకుంటూ ఆయనకి కొంచెం అంటే మంచి ఒక ఎలివేషన్ వచ్చేలాగా చేసి, ఈ పాట మొత్తం రాయడానికి అంటే ఎంత సమయం? నాకు ఒక 3-4 డేస్ పట్టింది. 3-4 డేస్లోనే అంత అద్భుతమైన మీ కళని బయటికి తీసుకుని వచ్చారా? అవును, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ వజ్రదేహ అన్నా కదా, అది ఒక రోజు, ప్రళయకాల రుద్రుడల్లే అన్నది ఒక రోజు, అంటే అలా ఒక 4 స్టాంజాలని ఒక 4 రోజులు వర్క్ చేసి ఆ డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే, ఆ 4టిని కలిపి ఒక వెర్షన్ చేసి అప్పుడు కీరవాణి గారి దగ్గరికి వెళ్ళాను. అంటే ముందుగా డైరెక్టర్ మీకు చెప్పారు కదా, ఇలా పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టుగా పాటలు రాయాలి అనగానే మీరు ఏమన్నా గూగుల్లో సెర్చ్ చేశారా వర్డ్స్, అలాంటి పెద్ద పెద్ద భారీ వర్డ్స్? అంటే అదేం లేదు, నాకు సిచ్యువేషన్ చెప్పారు, ఆ విజువల్ చూశాను, పవన్ కళ్యాణ్ గారి విజువల్ చూడగానే అలాంటి వర్డ్స్ వచ్చేసాయా? పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని దృష్టిలో పెట్టుకున్నా, అలాగే కీరవాణి గారిని కూడా దృష్టిలో పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన బాహుబలి, RRR తర్వాత చేస్తున్న సినిమా ఇది.
అది పవన్ కళ్యాణ్తో భారీ సినిమా. ఆ బాహుబలి RRR రేంజ్కి తగ్గకూడదు పాట కానీ, పాటలో ఉన్న సాహిత్యం కానీ. మనం ఏది రాసినా ఆ రేంజ్లోనే ఉండాలి, ఎందుకంటే కంపేర్ చేస్తారు కాబట్టి. నేను ఇంకా ఆ స్థాయిలోనే దాన్ని రాయటానికి ప్రయత్నించాను. అది వాళ్ళందరికీ నచ్చింది. తర్వాత మ్యూజిక్ చేసిన తర్వాత అది ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది. పాట రిలీజ్ అయ్యింది, చాలా పెద్ద హిట్ అయ్యి ఇప్పుడు అది ట్రెండింగ్లో ఉంది పాట. కంగ్రాచులేషన్స్ ఫర్ థ్యాంక్ దట్. యూ అండి. అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లో ఒక ఆపర్చునిటీ దొరకడం, చిన్న ఆపర్చునిటీ అయినా సరే, అలాంటిది మీకు అంత పెద్ద అవకాశం దొరికింది. దాన్ని నిజంగా సద్వినియోగం చేసుకున్నాను, నా లైఫ్కి ఇది సరిపోతుంది అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? అది అంటే ప్రేక్షకులే చెప్పాలి. అండ్ పాట చాలా హిట్ అయింది కాబట్టి సద్వినియోగం అయింది అనుకుంటున్నాను. అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. అందరూ రాంబాబు లిరిక్స్ చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. దానికి తగ్గట్టు కీరవాణి గారు నేను రాసిన లిరిక్స్ని ఆయన ఎక్కడికో తీసుకెళ్లారు మహానుభావుడు, ఆస్కార్ విన్నర్. అసలు ఆ మ్యూజిక్ వింటుంటేనే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి, అలాంటి మ్యూజిక్ ఇచ్చారు ఆయన. నేను రాసిన పదాలు, నేను రాసిన పాట ఆయన మ్యూజిక్లో రావటం అనేది నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆయన అంటే ఆయన ఎలాంటి మన భారతదేశమే గర్వించదగ్గ సంగీత దర్శకుడు. అలాంటి ఆయన దగ్గర నేను పాట రాయటం అనేది చాలా ఎలా చాలా ఉంటుంది సెట్లో ఇదంతా వర్క్ చేసేటప్పుడు కానీ? కీరవాణి గారి దగ్గర పాట అంటే ఆయన అంటే చాలా పెద్ద పెద్దోళ్ళతో పనిచేసిన ఆయనను, చాలా భారీ ప్రాజెక్ట్ చేసిన ఆయన. ఇప్పుడు నేను ఉయ్యాల జంపాల, మజును, అర్జున్ రెడ్డి, మజిలీ ఇలాంటి సినిమాలకి పాటలు రాసినాను. అంత భారీ ప్రాజెక్ట్ చేసిన ఆయన నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడని కొంచెం భయమేసింది. కానీ ఆయన చాలా కూల్గా, చక్కగా, అసలు మనకి చాలా కంఫర్ట్ ఇచ్చి, చాలా ఆత్మీయంగా, చాలా అభిమానంగా మాట్లాడి, ఏదండి రాంబాబు గారు ఒకసారి మనం లిరిక్స్ మీద కూర్చుందాం అని చెప్పి ఆయన చక్కగా ఫస్ట్ లైన్ నుంచి అన్ని లైన్లు చక్కగా పాడుకుంటూ ఆయన పాడుతుంటే నేను రాసిన పదాలు ఆయన నోటి వెంట వింటుంటే ఏమన్నా నాకు ఇలా అసలు vibration. ఇది కాకుండా ఇది ఉంటే బాగుండు అని అలా ఏమైనా అలా చెప్పారా? ఏం చెప్పలేదు ఈ పాట విషయంలో. నేను ఏది రాసుకెళ్ళానో అది పక్కాగా అలా ఓకే అయిపోయింది. అది నా అదృష్టం చాలా. అంటే సెట్లో అంటే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా చూసే అవకాశం కూడా చాలా మందికి ఉండదు. అలాంటిది మీరు సెట్లో వర్క్ చేశారు, తెలుసా మీకు? నేను లాస్ట్ ఒక రోజు వెళ్ళాను షూట్కి. ఓహో. లాస్ట్ రోజు అంటే హీరో గారిది ఇవాళ లాస్ట్ డే షూటింగ్ అన్నారు, రమ్మన్నారు. ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు ఆయన యాక్ట్ చేయటం, ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు అంటే నేనైతే మైమర్చిపోయాను చూసి. అంత బాగా చేశారు. అంటే అది ఒక కత్తి పట్టుకుని యుద్ధం చేసే సీన్ అది చాలా బాగా చేశారు. నేను 12కి వెళ్ళాను, ఈవినింగ్ 6 వరకు ఆయన్ని చూస్తూనే అక్కడ నిలబడి. అంటే మీ మధ్యలో ఏమైనా సిచ్యువేషన్స్ జరిగాయా, అంటే కీరవాణి గారు పరిచయం చేయడం కానీ ఏదైనా? లేదు, అప్పుడు కీరవాణి గారు లేదు. మొన్న కీరవాణి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ పాట విని ఒక 50 సార్లు విన్నారంట ఆయన. అంత నచ్చిందంట ఈ పాట పవన్ కళ్యాణ్ గారికి. కీరవాణి గారిని కలవటానికి ఆయన వస్తే ఈ పాట రాసిన రాంబాబు గారిని కూడా పిలవండి అంటే నన్ను పిలిచారు. కీరవాణి గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను, ఏఎం రత్నం గారు, డైరెక్టర్ గారు, మేము 5గురం ఒక గంట సేపు ఈ పాట గురించి, వేరే పాటల గురించి, పుస్తకాల గురించి, సినిమాల గురించి అలా మాట్లాడుకున్నాము. అది నా లైఫ్లో మర్చిపోలేదన్నమాట.